అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి డిసెంబర్ 26 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం వారికి ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ముఖము చేతిరేఖలు చూసి మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు అయితే ఖచ్చితంగా తెలుపుతారు. మా స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం చెప్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అయితే ఈ గురువుగారి దగ్గర అయితే ఖచ్చితంగా కలదు. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఈ యొక్క దాంపత్యం మధ్య సంతోషకరమైన వార్త అయితే వినిపించబోతుంది. ఈ దంపతుల మధ్య ప్రేమాభిమానాలు మునుపటి కంటే కూడా మెరుగవుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో మీ మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆశించిన సహకారము మరియు ఆత్మీయత లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సాయంత్రం వేళ దంపతులు కలిసి ఏదైనా ఆత్మీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకరి విజయాలను మరొకరు అభినందించడము మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న వారికి నేడు అనుకూలమైన వార్తలు వినే అవకాశం కూడా ఉంది. కుటుంబ పెద్దల ఆశీస్సులు మీ వైవాహిక బంధానికి రక్షణగా నిలుస్తాయి. వ్యాపారస్తులకు రేపటి రోజున మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు సహజంగానే చాలా తెలివైన వారుగా ఉంటారు. మీ నైపుణ్యము భాగస్వామి వ్యాపారాల్లో మీకు గొప్ప విజయాన్ని కూడా తెస్తుంది. భాగస్వాములతో కలిసి మీరు తీసుకునే నిర్ణయాలు వ్యాపారానికి తదుపరి స్థాయికి తీసుకెళ్తాయి. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టినప్పుడు లేదా కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు కొన్ని కోణాలు ఆలోచించాలి. మార్కెట్ ఒడిదుడుకులు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేసినా మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. వినియోగదారులతో మాట్లాడేటప్పుడు మీ వాక్చాతుర్యము అందరినీ ఆకట్టుకుంటుంది. రిటైల్ వ్యాపారం చేసే వారికి నేడు అమ్మకాలు సాధారణంగా ఉన్నప్పటికీ వ్యాపారులకి భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రణాళికలు నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే రేపటి రోజు మీకు సాయంత్రం వరకు ఎంతో ఆనందకరంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బకీలు లేదా ఇతరులకు ఇచ్చిన డబ్బులు రేపటి రోజు మీ చేతికి అందుతాయి. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా మెండుగా ఉంది. ఇది లాటరీ రూపంలో కావచ్చు లేదా షేర్ మార్కెట్ లాభాల రూపంలో కావచ్చు. అదృష్టం మీ వైపు ఉండడం వల్ల మీరు చేసే చిన్నపాటి ప్రయత్నం కూడా ఆర్థికంగా పెద్ద ఫలితాలు ఇస్తుంది. సాయంత్రం వేళ మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కోసం ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. అయితే వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా చేయడం నేర్చుకోవాలి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు ఉద్యోగపరంగా అద్భుతమైన వృద్ధి మరియు నూతన అవకాశాలు లభించే సూచనలు కూడా బలంగానే ఉన్నాయి. మీరు పనిచేసే చోట మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీకు కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీ హోదా పెరగడమే కాకుండా భవిష్యత్తు ప్రమోషన్లకు మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగం రేపటి రోజున ఒక పెద్ద సంస్థ నుండి ఉద్యోగ ఆహ్వానం అందుతుంది. మీరు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నట్లయితే మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. దీనివల్ల పెండింగ్లో ఉన్నటువంటి పనులను సకాలంలో పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారు నేడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ మధ్య అనవసరమైన కణాల గొడవ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్దవిగా మారి ప్రమాదం ఉంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండాలి. ఒకరినొకరు అనుమానించడం వల్ల బంధం బలహీనపడుతుంది. ఇక మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ మధ్య చిచ్చుపెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. నేడు వివాదాలకు దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు మౌనం వహించడం వల్ల బంధం క్షేమంగా ఉంటుంది. మీ భాగస్వామికి తగిన సమయం కేటాయించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చదువుపై అధిక శ్రద్ధ వహించాలి. ఏకాగ్రత లోపించడం వల్ల
పాఠాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అనవసరమైన స్నేహాలు మరియు సోషల్ మీడియా మీద సమయాన్ని అవకాశం ఉంది. అయితే మీరు గట్టిగా ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా లభిస్తుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు పట్టుదలతో చదవాలి. విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థులకు నేడు కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరిలో సానుకూల ఫలితాలు వస్తాయి. గ్రూప్ స్టడీస్ కోసం ఒంటరిగా కూర్చొని చదువుకోవడం కోసం ఎక్కువగా ఫలితం ఉంటుంది. గురువుల సలహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు సాధారణంగా మధ్యస్థమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. నేడు మీకు చిన్నపాటి శారీరక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించకపోతే జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాతావరణ మార్పుల వల్ల జలుబు లేదా తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఈ రాశివారు తగినంత నీరు తాగాలి. సామాజిక జీవితంలో ఈ రాశివారు స్నేహానికి అత్యంత ఎక్కువ ప్రార్థిస్తారు. మీరు ఎవరినైనా స్నేహితులుగా భావిస్తే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ నేడు మీ స్నేహితుల నుండి చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మీ స్నేహితులు మీ మంచితనాన్ని లేదా పలుకుబడిని వాడుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. మీ పేరు వాడుకొని వారు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. రహస్యమైన విషయాలను స్నేహితులతో పంచుకోకండి. ఎందుకంటే అవి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు రంగు బయటపడడం వల్ల మీరు కొంత మనస్తాపానికి గురవుతారు. ప్రయాణ విషయంలో నేను అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల వద్ద ఒక పెద్ద ప్రమాదం పుంజుకొస్తున్న గ్రహాలు సూచిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే కనుక వాహనాన్ని చాలా నెమ్మదిగా మరియు జాగ్రత్తగా నడపాలి. అతి వేగం మరియు మీరు నిర్లక్ష్యం మారి ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి. రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా నిద్రమత్తు రాకుండా జాగ్రత్త పడండి. వాహన కండిషన్స్ ముందే తనిఖీ చేసుకొని బయలుదేరండి. అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం లేదా అపరిచిత వ్యక్తులతో గడపడం వంటివి చేయకండి. మీ అప్రమత్తతే మీకు శ్రీరామ రక్ష. మీ ఇంట్లో త్వరలో జరగబోయే శుభకార్యాలకు సంబంధించి రేపటి రోజు మీకు అద్భుతమైన శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి రేపటి రోజు సంబంధం నిశ్చయమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. పెళ్లికి సంబంధించినటువంటి కీలక చర్చలు ఫలవంతమవుతాయి. గృహప్రవేశం, నామకరణం లేదా ఇతర శుభకార్యాల గురించి కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేస్తారు. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందటము లేదా మీరు ఇచ్చే ఆహ్వానాలకు సానుకూల స్పందన రావడం జరుగుతుంది. ఈ శుభవార్త వల్ల మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. దీనివల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గి పెరుగుతుంది. మన ఆందోళనతో కాదు రేపటి రోజు మీరు అనేకమయ్యే అవకాశం కూడా ఉంది. అనుకోని చిక్కులు వచ్చే అవకాశం నేడు బలంగా ఉంది. నేడు ఏమాత్రం ఊహించే సమస్యలు ఆకస్మికంగా తలెత్తవచ్చు. ఇది ప్రభుత్వపరమైన నోటీసులు కావచ్చు లేదా ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి గొడవలు చట్టపరమైన చిక్కులకు దారితీయవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోని ఎవరితో ఎంతవరకు ఉండాలో ఒకరు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి సమయంలో ఆవేశపడకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా భూమి లేదా ఆస్తి వివాదాలు ఉన్నవారు నేడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో ఒప్పందాలు చేసినప్పుడు కూడా డాక్యుమెంట్లను 1-2 సార్లు చదివి సంతకాలు పెట్టడం విలువైన పని. రేపటి రోజు సంతకాలు చేయకండి కూడా. స్త్రీల విషయంలో రేపటి రోజు మీకు ఎంతో కలిసి రాబోతుంది. ఆ స్త్రీ వల్ల మీరు గొప్ప శుభవార్త వింటారు. మీ తల్లిగారు కావచ్చు, సోదరి కావచ్చు లేదా మీ కార్యాలయంలో పనిచేసినటువంటి ఒక సహోద్యోగి కావచ్చు. ఆమె వల్ల లభించే సమాచారం మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. మహిళలకు నేడు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చేస్తున్న వృత్తిలో ఒక మహిళా అధికారి నుండి మీకు ప్రశంసలు మరియు ప్రోత్సాహం లభిస్తాయి. ఇంటిలో ఉన్న స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీకు ఎంతో ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. స్త్రీల గురించి మీరు చేసే పెట్టుబడులు నేడు మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. స్త్రీలను గౌరవించడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. డబ్బు విషయంలో ఈ రాశి వారు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉందండి. అదేమిటంటే రేపటి రోజు మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు డబ్బును అప్పుగా ఇవ్వకండి. మీరు ఎంతటి పాతమిత్రులని డబ్బు ఇచ్చారంటే అది తిరిగి రాకపోవడమే కాకుండా ఆ వ్యక్తితో మీ బంధం కూడా శాశ్వతంగా చెడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి డబ్బు విషయంలో వచ్చే సమస్యలు తీవ్రమైన గొడవకు దారితీస్తాయి. అప్పు ఇచ్చిన తర్వాత దాన్ని అడిగే క్రమంలో మీరు నిందలు పడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల రేపటి రోజు సన్నిహితులకు దూరం అవటం కూడా జరుగుతుంది. ఇక సహాయం చేయాలనుకుంటే మాత్రం ఎవరి దగ్గరన్నా మీకు తోచిన సహాయం చేసి మిగతా మా కాడ లేదని చెప్పడంలో చెప్పదగిన మంచి అలవాటు అండి. ఇక రేపటి పూర్వీకుల ఆస్తులు మీకు రావాల్సిన వాటా నేడు ఒక్కొక్కరు కొనుక్కోవచ్చే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి ఊహించిన విధంగా లాభాలు వస్తాయి. ఈ అదనపు ఆదాయాన్ని విలాసాలకు ఖర్చు చేయకుండా మీ భవిష్యత్తు అవసరాల కోసం లేదా పిల్లల యొక్క చదువుల కోసం పొదుపు చేయడం మంచిది. మీ అదృష్టం నేడు మీ వెంటే ఉంటుంది. దీనికి దైవకృప తోడవుతుంది. ఆర్థికంగా మీరు ఎదుగుతున్నప్పుడు మరింత వినయంగా ఉండటం మంచిది. మీ దగ్గర ఉన్న ధనాన్ని మంచి పనులకు ఉపయోగించడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. ఈ సమాజంలో ఈ స్థాయి పెరుగుతుంది. ఇక ఈ రాశిలో ఎదుర్కొన్న సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని జనసేన పరిష్కారాలు ఉన్నాయండి. ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి శనివారము సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాల యొక్క ఆరాధన మీకు అందకడం మేలు చేస్తుంది. ప్రతి శనివారం వీలుంటే ప్రతిరోజు నవగ్రహాల దగ్గర ఒక దీపం వెలిగించినా చాలండి. అన్ని గ్రహాల యొక్క సానుకూలత అయితే మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. కనీసం శనివారం రోజైనా సరే నవగ్రహ ఆరాధన చేయటం వల్ల, పేదలకు దాన ధర్మాలు చేయటం వల్ల, మీకున్న దాంట్లో చెప్పులు, బట్టలు ఏదైనా సరే నల్ల వస్తువులు దాన రూపంలో చేయటం వల్ల మీకన్నా కూడా అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఏదైనా సరే
స్వామివారి శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఉన్నప్పుడు కూడా సాయంత్రం వేళ గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల విజయం వరిస్తుంది. ప్రతిరోజు మీరు ఖచ్చితంగా కూడా సూర్య నమస్కారం కూడా చేసుకోవడం వల్ల అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా జరుగుతాయండి. నేను మీరు ఎదుర్కొన్న చిన్నపాటి ఆటంకాలు కేవలం తాత్కాలికమైన గుర్తించండి. మీలోని సృజనాత్మకతను వెలికి తీయండి. అది మీకు అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. మొత్తం ఆదాయ మార్గాలు చూపిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. మీకు గొప్ప రీఛార్జ్‌లా పనిచేస్తుంది. మీ ధనలాభం మీ కుటుంబంలో ఉన్న చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. ఇక ఈ రాశి వారు ఎవరిని కించపరచకండి. ముఖ్యంగా మీకు సహాయం చేసిన వారికి ఎప్పటికి కూడా మర్చిపోకండి. కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల మీ జీవితం మరింత పరిమళం అవుతుంది. నేడు మీరు పొందే విజయాలు మీలోని అహంకారాన్ని పెంచకుండా చూసుకోండి. వినయం కలిగి ఉండటం వల్ల మీ కీర్తి మరింత పెరుగుతుంది. పాత స్నేహితుల నుండి వచ్చే పలుపు మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కానీ వారి ఆర్థిక ఇబ్బందుల్లో మీరు చిక్కుకోకండి. కేవలము నైతిక మద్దతు మాత్రమే ఇవ్వండి. మీ ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇక ఈ రాశి వారు సహజంగా కళాత్మక దృష్టి కలిగి ఉంటారు. కాబట్టి మీ ఇంటిని అలంకరించుకోవడానికి లేదా కొత్త వస్తువులు కొనడానికి నేడు ఆసక్తి చూపిస్తారు. మీ భాగస్వామి కానుకలు ఇవ్వడం ద్వారా బంధం మరింత బలపరచుకోండి. మొత్తాన్ని రేపటి రోజు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండండి. అదేవిధంగా రేపటి రోజు మీకు ధనానికి సంబంధించిన శుభవార్త సాయంత్రం వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల మీకు మంచి మంచి శుభవార్తలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాశి వారి రేపు యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు. ఈ మీకు రేపటి అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటాయండి. మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.